అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యక్ష దైవాల్లో కౌశికుడు ధర్మవ్యాధుల సంభాషణ గురించి చర్చిస్తాం. మనకి ఇక్కడ సంభాషణలో ముందుగా సంబోధనతో ప్రారంభించాలి, ముగింపుతో ముగించాలి. ఇక్కడ సంబోధనలో మనకు ఉదాహరణకి ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే కౌశికుడు, అయ్యా ధర్మవ్యాధుడా నమస్కారం, నన్ను కౌశికుడు అంటారు అని ప్రారంభిస్తాం. ఇక్కడ ముగింపులో తీసుకున్నట్లయితే కౌశికుడు, ఓ పుణ్యాత్ముడా, నీ శ్రేష్టమైన మాటలు నాలో చాలా మార్పుని తీసుకొచ్చాయి. ఈ క్షణం నుంచి నా తల్లిదండ్రులని ప్రేమగా చూసుకుంటాను అని చెప్తాడు. ఇక ధర్మవ్యాధుడు, మహానుభావుడా, ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్తాడు. ఇక్కడ సంబోధన ముగింపుతో సంబంధం లేకుండా కౌశికుడు సంభాషణ 8 పాయింట్లు రాయాలి, ధర్మవ్యాధుడు 8 పాయింట్లు రాయాలి. అంటే ఇక్కడ కౌశికుడు హెడ్డింగ్లు 8 సార్లు రాయాలి, ధర్మవ్యాధుడు హెడ్డింగ్ 8 సార్లు రాయాలి. ఇక్కడ మనకు ఈ పాఠ్యాంశంలో తీసుకున్నట్లయితే సారాంశంలో నేపథ్యంతో ప్రారంభించాలి. ఇక్కడ నేపథ్యంతో ప్రారంభించి చివరిలో అక్కడ కౌశికును చెప్పినటువంటి మాటలు, ఎవరి గురించి, ధర్మవ్యాధికి చెప్పినటువంటి మాటలతో సంపూర్ణంగా రాయాలి. రాసి అలా ముగింపు చేస్తే మనకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ పాఠంలో భాషాంశాలు తీసుకున్నట్లయితే జనకుడు అంటే తండ్రి, పిత, అయ్యా అని మనం రాయించే అర్థాలు. తర్వాత అమరులు అంటే మరణం లేనివారు. ఎవరు అమరులు? దేవతలు. అలాగే మనకు భూషణం అంటే అలంకారం. తర్వాత వాంఛ అంటే కోరిక, ఈప్సితం, తృష్ణ, కాంక్ష. తర్వాత హర్మ్యాలు అని తీసుకున్నట్లయితే భవనాలు, మేడలు, భవంతులు. హితము అంటే మేలు, మంచి. అలాగే పర్యాయ పదాలు తీసుకున్నట్లయితే పుత్రుడు అంటే కుమారుడు, కొడుకు. తర్వాత వస్త్రం అంటే అంబరం, చలువ, బట్ట. జనని అంటే తల్లి, మాత, అమ్మ. చక్షువు అంటే నయనం, కన్ను, నేత్రం. వహ్ని అంటే అగ్ని, నిప్పు, జ్వలనము. తర్వాత నానార్థాలు తీసుకుంటే గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, పురోహితుడు. తర్వాత అర్థము అంటే ధనము, శబ్దార్థము, కారణము, న్యాయము. ఫలం అంటే పండు, ప్రయోజనం. బుధుడు అంటే పండితుడు, ఒక గ్రహం, వేల్పు. వంశం అంటే కులం, పిల్లన గ్రోవి. తర్వాత గుంపు, వెదురు కూడా వస్తుంది. తర్వాత ఉత్పత్తి అర్థాలు తీసుకున్నట్లయితే ధర్మము అంటే జనుల చేత పోనబడినది, న్యాయము. బుధుడు అంటే అన్నింటినీ ఎరిగినవాడు అంటే తెలిసినవాడు, పండితుడు. జనని అంటే కొడుకులను కనున్నది, తల్లి. కౌశికుడు అంటే కుసుకుడనే మహారాజు మనవడు, విశ్వామిత్రుడు. ఇక్కడ మనం చూసుకోవాలి, మనువుడు అని రాస్తారు చాలామంది. మనువుడు కాదు, మనుమడు. వసుధ అంటే బంగారమును గర్భమునందు ధరించినది. ఇకపోతే ప్రకృతి వికృతులు తీసుకున్నట్లయితే విజ్ఞానం, విజ్ఞానం. కార్యం, కజ్జం. పుత్రుడు, బొట్టెడు. తర్వాత దృఢం, దిటవు. హృదయం, యద. యజ్ఞం, జన్నం. ఇక పోతే ఈ పాఠ్యాంశంలో సందులు తీసుకున్నట్లయితే నిజం బగుట, నిజంబు ప్లస్ అగు, నిజంబగు, నిజంబు ప్లస్ అగు ఉత్త సంధి. మూలం బైనది, మూలంబు ప్లస్ అయినది, అచ్చులతో అయినది అని రాయాల. కలదొక, కలదు ప్లస్ ఒక, ఉత్త సంధి.
వేల్ప ననగ వేల్పులు వేల్పులనగా వేల్పులు ప్లస్ అనగా వేల్పులనగా నీవు ప్లస్ ఒక రెండవు ఉత్తసింది. తర్వాత మనకు పదాలను ఇక్కడ కలిపిచ్చారు, సంధి పేరు కూడా. జ్ఞాన ప్లస్ అర్ధంబు జ్ఞానార్ధంబు సవర్ణ దీర్ఘ సంధి. విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి గుణసంధి. అకారానికి ఊపరమై ఓ వచ్చింది. అత్యంత అతి ప్లస్ అంత ఇక్కడ ఎనాదేశ సంధి యావత్ వచ్చింది. ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ధర్మాత్ముడు అనేది ధర్మమైన ఆత్మ కలవాడు బహువ్రీహి సమాసంలో తీసుకుంటే ఈ ప్లస్ మెయ్యి ఇమ్మయి, ఈ ప్లస్ మహాత్ముడు మహాత్ముడు, ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు, ఆ ప్లస్ పతివ్రత అపతివ్రత, ఏ ప్లస్ మెయిన్ ఎమ్మయిన్, ఈ ప్లస్ కన్య ఇకన్య. ఇక సమాసాల్లోకి వచ్చినట్లయితే జననీ జనకులు జననీయును జనకుడియును ద్వంద్వ సమాసము. ఫల పుష్పములు ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసము. వస్త్రభూషణములు వస్త్రమును భూషణమును. భక్ష్య భోజ్యములు భక్ష్యమును భోజ్యమును ద్వంద్వ సమాసము. తర్వాత ధర్మమైన పదము ధర్మపదము విశేషణ పూర్వ పదకర్మధార్యము. సనాతనమైన ధర్మము సనాతన ధర్మం. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ముందుగా సమాస పదాలు విగ్రహ వాక్యాలు చెప్పాము. ఇక్కడ విగ్రహ వాక్యాలు చెప్పి సమాస పదాలు చెప్తున్నాము. ఇక్కడ మానవుని యొక్క దేహము మానుషుని యొక్క దేహము మానుష దేహము షష్ఠీ తత్పురుష సమాసం. శోకమనిడి వహిని శోకవహిని రూపక సమాసం. ఇది మొదటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్పలమాల పద్యం ఒకటి ఉంది. ఎంతయు వృద్ధులై తమకు నీవొక రెండవ తెప్పగా ఘన అన్నాడు. ఇక్కడ మొదటగా తీసుకున్నట్లయితే మనం మొదట గురువు లఘువు వచ్చింది కాబట్టి బగణము భరణభ భరవ ఉత్పలమాల. ఇక్కడ చూసినట్లయితే బా అనే పదం వచ్చింది కాబట్టి అదేమైంది మొదటి గురువు బగనం వచ్చింది కాబట్టి మనకు భరణభ భరవ ఉత్పలమాల అని చూసాము. ఇక్కడ మనం రా అంటే మధ్యలో లఘువు వచ్చింది, నా అంటే 3 లఘువులు వచ్చాయి, బా అంటే మొదటి గురువు, రా అంటే మనకు తెలియనిది ఏంది కాదు. తర్వాత వా అంటే మనకు వా అంటే లగా అని అర్థం, లఘువు గురువు. ఇక్కడ ఈ యొక్క పద్యపాదంలో చూసినట్లయితే ఈ పద్య లక్షణాల్లో చివరగా గురువు వచ్చింది చూసేవా. అన్నిటికీ ఉత్పలమాలకి చంపకమాలకి శార్దూలానికి మత్యపానికి అన్నిటికీ సంబంధించి చివరిలో గురువే పెట్టాలి. అక్కడ మనకు చాలాసార్లు మనకు రస్వాక్షరం ఉంటుంది, లఘువుతో సంబంధించిన పదాలే ఉంటాయి. అవి లఘువు అయినప్పటికీ మనం గురువే పెట్టాలి, ఎందుకంటే రెండో పదంలో మనకు సంయుక్తాక్షరము ద్వితాక్షరం అనేది ఉంటుంది. అది ఒకసారి గమనించాలి. ఓకే, ఎంత ఇక్కడ మనం రెండవ పాఠంలో బతుగ్గంప తీసుకున్నట్లయితే దీంట్లో కథానిక ప్రక్రియ వచ్చింది. కథానిక నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు. తెలుగు సాహిత్య ప్రక్రియలో కథానిక ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన సన్నివేశానికి సంఘటనలకు మధ్య గల సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథానిక. క్లుప్తత దీని యొక్క లక్ష్యము, పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ మనం బతుగ్గంప పాఠంలో ఎల్లమ్మ రచయిత్రుల మధ్య సంభాషణ గురించి చర్చిస్తున్నాం. ఇక్కడ కూడా చూసినట్లయితే ఎల్లమ్మ చూడండి, అమ్మగారు బాగున్నారా అని అడుగుతుంది. రచయిత్రి బాగున్నాను ఎల్లమ్మ, నువ్వు ఎలా ఉన్నావు అని ప్రారంభిస్తారు. ఇక చివరిలో ముగింపుగా ఎల్లమ్మ సరే అమ్మగారు ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్తుంది. రచయిత్రి అలాగే ఎల్లమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తుంది. ఇక్కడ మనం మిత్రునికి లేఖ చూసినట్లయితే ఇక్కడ అందరూ ముందుగా ఏ ఊరు నుంచి రాస్తున్నారో ఊరి పేరు రాయాలి, తర్వాత తేదీ ఉండాలి. ప్రియ మిత్రుడు, ఇక్కడ మిత్రునికి అన్నప్పుడు
మనకు ఖచ్చితంగా అబ్బాయికే రాయాలి, అమ్మాయి కూడా. అందుకని ప్రియమిత్రుడికి అని రాయొచ్చు, లేదా ప్రియమిత్రుడి పేరు పెట్టి ఇక్కడ ఉదాహరణకి ప్రియమిత్రుడు ఆదిత్యకు అని రాసి నేను క్షేమంగా ఉన్నాను, నీవు క్షేమంగా ఉన్నావు, అవన్నీ విషయాలంతా ఏ విషయం గురించి రాయమంటే ఆ విషయం గురించి రాస్తారు. ఇట్లు అనేది ఒక పదంగా రాయాలి. తర్వాత నీ మిత్రుడు అనేది రాయాలి, నీ మిత్రుడు అని రాయాలి, పేరు రాయకుండా ఇంటింటి పెట్టాలి. దానికన్నా ముందు ఇట్లు కన్నా ముందు ఇక్కడ ఇంతే సంగతులు అని రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ పక్క చిరునామా ఉండాలి. ఇట్లు అనే పదంగా ఇట్లు అనేది కానీ నీ మిత్రురాలు కానీ చిరునామా కానీ ఒకే వైపుగా ఉండేలా చూడాలి. అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే చిరునామా ఇట్లు అనే పదాన్ని వేరే పేజీలో రాస్తారు. అలా ఉండకూడదు. ఈ యొక్క విషయాన్ని ఆ పేజీలో కూడా కొంత రాసి అప్పుడు రాస్తే మంచిది. తర్వాత అక్కడ భాషాంశాలు తీసుకున్నట్లయితే వెలితి అంటే లోటు, ఆశ్రయం అంటే ఆధారం, ఆసరా అండ, పొద్దస్తమానం అంటే పగలంతా, తర్వాత స్థిమిత పడు అంటే కుదుట పడు, దిక్కు అంటే ఆధారం, శరణం. ఇక పర్యాయ పదాలు తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సొమ్ము, ధనం, డబ్బు. తర్వాత జషం చేప, మత్స్యం. తర్వాత దేహం శరీరం, తనువు, కాయము అని రాయొచ్చు. తర్వాత ప్రభాత వేళ, ఉదయం, పొద్దుట పూట. తర్వాత ఇక్కడ నానార్థాల్లో తీసుకున్నట్లయితే బతుకు అంటే మనకు జీవనం, స్థితి, జరుగుబాటు. తర్వాత సంతానం అంటే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంసారం అంటే కాపురం, కుటుంబం, పుట్టుక. ప్రకృతి వికృతులు తీసుకున్నట్లయితే ముఖం, మోము, పంక్తి, బంతి, కష్టం, కస్తి. మూర్ఖుడు, మొరకుడు. సుఖము, సుగము. రాత్రి, రాతిరి. ఇక్కడ మనకు జాతీయాలు కూడా కొన్ని ఉన్నాయి. వీధి పాలు చేయు అంటే రోడ్డున పడవేయు, వృధా చేయడం, పనికిరాని దానిగా భావించి వదిలేయడం. తర్వాత ఊపిరి పీల్చుకొను, కష్టాలను అధిగమించడం, కష్టాల నుండి బయటపడడం. వ్యాకరణాంశాలు. పుణ్యాత్ముడు ఇచ్చాడు, పుణ్య ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. విషయమంతా, విషయము ప్లస్ అంత, విషయములో ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి. ఇంకెవరికి, ఇంకా ప్లస్ ఎవరికి అత్వసంధి. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో ఇత్వసంధి. పోదామనుకుంటే, పోదాము ప్లస్ అనుకుంటే ఉత్వసంధి. స్నానాలు, స్నానము ప్లస్లు, స్నానాలు లలన సంధి. ఏమి ప్లస్ అయినది, ఏమైనది ఇత్వసంధి. అక్కడ ప్లస్ అక్కడ రెండు వైపులా ఒకే పదం వచ్చింది కాబట్టి మనకు ఆమ్లెట్ సంధి అక్కడక్కడ. జీవితమంతా, జీవితము ప్లస్ అంతా ఉత్వసంధి. 10 రోజులు, 10 సంఖ్య గల రోజులు ద్విగు సమాసము. కాళ్ళు, చేతులు, కాలుయును చేతులుయును ద్వంద్వ సమాసము. తెల్ల ముఖం, తెల్లనైన ముఖం విశేషణ పూర్వపద కర్మధార్యం. అసాధారణం, ఇక్కడ ఆ అనే పదం వచ్చింది కాబట్టి కళ్ళు మూసుకొని అసత్యము, అధర్మము, అన్యాయము ఈ పదాలన్నీ వస్తే నంతత్పురుషము, సాధారణము కానిది. అర్థమైందా? అట్లా అనమాట. చిన్న బిడ్డ, చిన్నదైన బిడ్డ విశేషణ పూర్వపద కర్మధార్యం. తర్వాత అవ్యయభావ సమాసం, ఇది బాగా చూడాలి ఒకసారి. లింగ వచ్చిన విభక్తి ప్రత్యయాలు కానివి మనకు అవ్యయభావ సమాసాలు. యథావిధి, విధి ఎట్లో అట్లు అని అర్థం. ఆబాల గోపాల, బాలుర నుండి గోపాలుర వరకు. అనువర్షం, వర్షమును అనుసరించి. అనుకూలం, కూలమును అనుసరించి. యథాశక్తి, శక్తిని అనుసరించి. ప్రతి మాసము, మాసము. ప్రతిదినము, దినము. ఉపవనము, వనమునకు సమీపాన. సకుటము, కుటుంబంతో సహా. మనకు అలంకారాలు కూడా ఇచ్చారు ఇక్కడ. నీటిలో తేలుతున్నది. తేలు అనేది పక్కపక్కనే జంట పదాలు పక్కపక్కనే వచ్చాయి. జంట పదాలు వెంట అర్ధభేదంతో వచ్చాయి కాబట్టి చేకన ప్రసాలంకారం. ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఇక్కడ 7 అనే
జంట పదాలు అర్ధభేదంతో వెంట వెంట వచ్చాయి కాబట్టి ఇది కూడా చేకనుప్రాస అలంకారం. తర్వాత ఇక్కడ చాలా పదాలు ఇచ్చున్నాడు. గోరు వంక, వంక చూశాను, వంక వంక. సమస్యల సాధనకు నారి నారి బిగించింది, నారి నారి బిగించినది. సుందర దరహాస రుచులు, సుందర దరహాస రుచులు. హలో, ఓ రాజా నీది శుభంకర కరం. ఆ కొమ్మ వంచి పూలు కోసెను. కొన్ని వాక్యాలు కూడా ఇచ్చాడమ్మా ఇక్కడ. అతడికి మంచి జరుగుగాక ఆశీర్వాదకం. ఇటువైపు నీవు రావద్దు నిషేధార్థకం. ఎల్లమ్మ ఆ పని చేయగలదు సామర్థ్యార్థకం. మీరు మా ఇంటికి రావచ్చు అనుమత్యార్థకం. 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ప్రశ్నార్థకం. అందరూ బడికి వెళ్ళండి విద్యార్థకం. ఇక్కడితో ఈ పాఠం ముగిసింది. ఇక మనకు శతక మాధుర్యం. ఇక్కడ శతక మాధుర్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రక్రియ శతకం అనేది కొంత ముఖ్యం. శతకం అంటే మనకు శతకంలో 4 నియమాలు ఉంటాయమ్మా. ముఖ్యంగా సంఖ్యా నియమం. సంఖ్యా నియమంలో 100 నుండి 108 పద్యాల వరకు ఉంటుంది. తర్వాత మగుట నియమం. మగుటం అంటే కిరీటం. రాజుకి కిరీటం ఎలాగో పద్యానికి మగుటం కూడా అలాగా అంత అందంగా ఉంటుంది. తర్వాత పోతే మనకు చందో నియమం అని ఉంటుంది. చందో నియమం అంటే ఎత్తులు ప్రాసలు కలిగి ఉంటాయి. 1 సంఖ్యా నియమం, 2 మగుట నియమం, 3 చందో నియమం, 4 ముక్తకం. ఏ పద్యానికి అదే స్వతంత్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒకసారి మనం చూసుకోవాలా. ఈ పాఠ్యాంశంలో మనకు నైతిక విలువలు అవసరం. ఈ పాఠ్యాంశంలో అంటే శతక మాధుర్యం పాఠ్యాంశంలో మనకు దృప్తుడు అంటే మూర్ఖుడు దుష్టుడు, ఖ్యాతి అంటే కీర్తి యశస్సు, తల్పం అంటే పాన్పు, కాన అంటే అడవి, తర్వాత వనము ఇలాంటివి రావచ్చు. భాస్వంతుడు అంటే సూర్యుడు, భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు ఇలా ఉంటాయన్నమాట. తర్వాత పర్యాయ పదాలు. పర్యాయ పదాల్లో పండితుడు అంటే బుధుడు, విద్వాంసుడు, ప్రాణ్యుడు. భుజగం పాము, సర్పం. ఇక్కడ భుజగం అంటే మొప్పలచే పోవునది, అది ఉత్పత్తార్థంలో వస్తుంది. కరి అంటే ఏనుగు, మాతంగం, గజం, హస్తి. పక్షి అంటే ఖగము, పులుగు, విహగము. అక్కడ తప్పించాడు. హరి అంటే విష్ణువు, శ్రీహరి, కోతి, లక్ష్మీపతి. ఒక నిమిషం. హరి అంటే విష్ణువు, శ్రీహరి, లక్ష్మీపతి. ఇది పర్యాయ పదాలు. మనకు హరి అనే పదానికి తీసుకుంటే విష్ణువు, కప్ప, కోతి అనేది వస్తుంది. అదొకసారి చూసుకోవాలి. పర్యాయ పదం అడిగాడా, నానర్థాలు అడిగాడా చూసుకోవాలి. ధర అంటే భూమి వెల. శ్రీ అంటే సంపద, సాలిపురుగు, తర్వాత మంగళప్రదము, మారేడి చెట్టు. వారి అంటే నీరు, ఏనుగును కట్టు త్రాడు, ఆయుధ దార. కొండ కూడా వస్తుంది. పదము అంటే శబ్దము, ప్రయత్నము, చిహ్నము, కాలి అడుగు జాడ. శబ్దము, ప్రయత్నము, చిహ్నము, కాలి అడుగు జాడ. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. ఉత్పత్తార్థాలు భాస్కరుడు, కాంతిని కలుగుజేయవాడు సూర్యుడు. భుజగము భుజగములతో గమించున్నది, భుజగములతో గమించున్నది. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు. హస్తి హస్తములు కలది, అంటే హస్తం అంటే తొండములు కలది. ప్రకృతి వికృతులు. చంద్రుడు అంటే చంద్రుడు. నిత్యము, నిత్యలు. స్వామి, సామి. హంస, అంచ. గుణము, గుణము. కాకపోతే సందులు ఉంటాయి. నిష్ఠురోక్తులు. నిష్ఠూర ప్లస్ ఉక్తులు, నిష్ఠూరోక్తులు గుణసంధి. వెంకటేశ, వెంకట ప్లస్ ఈస గుణసంధి. తర్వాత ధీరోత్తముడు, ధీర ప్లస్ ఉత్తముడు గుణసంధి. మనుజుడగునే, మనుజుడు ప్లస్ అగునే ఉత్వసంధి. అవ్వారి,
ఆ ప్లస్ వారి త్రికసంధి. తర్వాత కాళికాంబ, కాళిక ప్లస్ అంబ సవర్ణ దీర్ఘసంధి. ఆ ప్లస్ పలుకులు అప్పలుకులు త్రికసంధి. దానంబు ప్లస్ చేయుట, దానంబు చేయుట గసడదవాది సంధి. ఇక్కడ చూసారు లేదో, ఇక్కడ చే సాగా మారింది. ఏల ప్లస్ ఒకో ఏలోకో అత్వసంధి. ఇకపోతే ఇక్కడ మనకు అనునాద సంధి ఇచ్చాడు. వాక్ ప్లస్ మయము వాన్మయము. రాట్ ప్లస్ మహేంద్రము రాణ్ మహేంద్రవరము. జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు. అప ప్లస్ మయము అమ్మయము. ఇక్కడ ఈ పదాల్లో చూసినట్లయితే మనకు మా ఒత్తు నా ఒత్తులు ఉన్నాయి, అందుకని అనునాద సంధి అన్నారు. తర్వాత ఇకపోతే జస్వ సంధి ఒకటి ఇచ్చాడు, జస్త్ర సంధి. జగత్ ప్లస్ నివేశ జగన్నివేశ. దిక్కు ప్లస్ మండలము దిన్ మండలము. రాట్ ప్లస్ మణి రాణ్మణి. ఈ అంతా కూడా మనకు అనునాద సంధిలే, జస్వ సంధి కాదు. శౌర్య లక్ష్మి, శౌర్యమనుడి లక్ష్మి రూపక సమాసం. ప్రతిదినము, దినము దినము అవ్యయభావ సమాసం. బ్రతుకు దిరువు, బ్రతుకు కురుకు, బ్రతుకు కొరకు దిరువు చతుర్థి తత్పురుషము. సజ్జన సంగతి, సజ్జనులతో సంగతి తృతీయ తత్పురుషము. గురుతర బాధ్యత, గురుతరమైన బాధ్యత విశేషణ పూర్వపద కర్మధారం. లేకపోతే వృత్యానుప్రాస అలంకారము. వృత్యానుప్రాస అలంకారంలో అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాల్గొను. ఇక్కడ క్ష క్ష రా రా, తర్వాత నా మా మా అనేటివి, అంటే ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ హల్లులు అనేక మార్లు వచ్చాయి కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము. లక్ష భక్ష్యములు భక్షించే లక్షయకు ఒక భక్ష్యము లక్ష్యమా, ఇది కూడా వృత్యానుప్రాస అలంకారం. ఇకపోతే దృష్టాంత అలంకారం ఇచ్చాడు. ఇక బింబ ప్రతిబింబ భావాలు. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే పెరుగును ఎంత చిలికినా వెననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఇది మనకు బింబ ప్రతిబింబ. అంటే పెరుగు ఇక్కడ పెరుగుని చిలకడము వెన్న వచ్చిందని. పెరుగు అంటే ఇక్కడ మంచివారు, వెన్న అంటే మంచి చేయడం అనేది బింబ ప్రతిబింబ భావాలుగా చెప్పారు. తర్వాత వెలితికొండ తొణుకుతుంది, అలాగే నీచుడు కఠినమైన మాటలు మాట్లాడతాడు. ఇక్కడ వెలితికొండ తొనకడము, నీచమైన వాడు కఠిన మాటలు మాట్లాడడం బింబ ప్రతిబింబ భావాలుగా చెప్పారు. ఓకే, ఇకపోతే ధరలో ఒక నిమిషం. తెలియనివాండ నై మెలగితం గతమయ్యే నితాంత గర్వమునని చంపకమాల పద్యం ఇచ్చాడు. ఇక్కడ చంపకమాలలో 1-11 ఎతి స్థానము నజ బజ్ జజిరా గణాలు ఉంటాయి. నజ బజ్జ జజిరా అనే గణాలు వచ్చాయి కాబట్టి చంపకమాల 1-11 ఎతి స్థానము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సభరణం. ఇక్కడ మనకు శార్దూలంలో సభరణమయవ శార్దూలం ఇచ్చాడమ్మా. ధరలో నింతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే అనేది. ఇప్పుడు చంపకమాలలో చూసారో లేదో, పై పద్యంలో చివరిలో గురువు వచ్చింది. ఇక్కడ 3 లఘువులు వచ్చాయి కాబట్టి నజబ జజిర చంపకమాల. ఇక్కడ సభరణమయలో లఘువు లఘు గురువు అంటే చివరిలో, అంటే ఒక మొదటి గణం సంబంధించి మొదటి గణం. ఇప్పుడు మొదటి గణంలో 3 లఘువులు వచ్చాయి. ఇక్కడ మొదటి గణంలో లఘువు లఘువు గురువు వచ్చింది కాబట్టి అర్థమైంది. ఇక్కడ సా అనే వచ్చింది. సభరణమయవ మధ్యపు. ఇక్కడ కూడా చివరిలో గురువే వచ్చింది. అన్నిటికీ గురువే వస్తుంది. ఇకపోతే సభరణమయవ అదే మసజసతగా శార్దూలం అనేది మనకు 1-13 అక్షరాలని కలిగి ఉంటుంది. అదొకసారి చూసుకోవాలా. ఇకపోతే ఉపన్యాస కళ. ఈ ఉపన్యాస కళలో మనకు వ్యాస ప్రక్రియ అనేది ఉంటుంది మనకు ఇక్కడ. ఈ వ్యాస ప్రక్రియలో ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైనటువంటి విభాగాలుగా విభజించవచ్చు.
ఇక్కడ ఉపన్యాస కళలో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అభినందన ఇచ్చాడు. అభినందన మందారమాలని అంటే అభినందన పత్రం ఇచ్చాడు. ఇక్కడ ఇందులో ఉపన్యాస పత్రము కూడా ఉన్నట్టుంది కదా. ఉపన్యాస పత్రము ఇదే సార్, ఇదే. ఉపన్యాస పత్రములో ఉపన్యాస కళలో సంబంధించి మనకు పదజాలం, శబ్దకోశము అంటే నిఘంటువు, తర్వాత అపహాస్యము అంటే ఎగతాళి, సానబట్టు అంటే పదును పెట్టు, ఆసీనులగు అంటే కూర్చొను. ఇక పరే పదాలు చూసుకున్నట్లయితే మనీషి అంటే ఉత్తముడు, గొప్పవాడు, కుత్తుక అంటే గొంతు, కంఠము, గళము, గరళము అని కూడా అంటారు. ఇక్కడ గళము ఇచ్చారు. తర్వాత వక్త అంటే ఉపన్యాసకుడు, సంచారి, మాటకారి, వేదిక అంటే అరుగు, తిన్నే, రంగము. జాతీయాలు సానబట్టు నేర్చుకున్న విషయాన్ని పదే పదే అభ్యాసం చేయడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు. లేదా పదును పెట్టు అని కూడా మనకు చెప్పచ్చు. ఏ పుట్టలో ఏముందో, ఎవరిలో ఎటువంటి ప్రతిభ దాగి ఉందో చెప్పలేమని తెలియజేసే సందర్భం. నేల చూపులు చూడడం. నేల చూపు అంటే తప్పు చేసామన్న అపరాధ భావనతో ప్రవర్తించడం. ఇష్టం లేని పనిని చేయనప్పుడు మన ప్రవర్తన. ఆదిలోనే హంసపాదు, ఏదైనా పనిని మొదలు పెట్టగానే ఆ పనికి ఆటంకం కలిగి ఆగిపోవడం. ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు ఆ పనికి ఆటంకం వచ్చి ఆగిపోవడం. తర్వాత 7 7 ప్లస్ 7 ఉత్వసంధి. మహోత్కృష్ట, మహా ప్లస్ ఉత్కృష్ట గుణసంధి. ఎవరు ప్లస్ అన్నారు ఉత్వసంధి. పొందాలనుకుంటున్నారు, పొందాలి ప్లస్ అనుకుంటున్నారు ఉత్వసంధి. కదిలిన ప్లస్ అప్పుడు అత్వసంధి. తర్వాత స్వ ప్లస్ ఉత్కర్ష, స్వోత్కర్ష గుణసంధి. స్వోత్కర్ష గుణసంధి ఓ వచ్చింది ఇక్కడ. ఇకపోతే ప్రాతాది సంధులు ఉన్నాయి, ఇక్కడ బాగా చూడాలి జాగ్రత్తగా. క్రొమ్మావి, క్రొత్త ప్లస్ మావి, ముంజేయి, ముందు ప్లస్ చేయి, మున్నుడి, ముందు ప్లస్ నుడి, లే మొగ్గలు, లేత ప్లస్ మొగ్గలు, క్రొంజెమటలు, క్రొత్త ప్లస్ చెమటలు, మీగడ, మీదు ప్లస్ కడ, క్రొంగుండలు, క్రొత్త ప్లస్ కుండలు. ఇక విగ్రహవాక్యాలు తీసుకుంటే శబ్ద శక్తి, శబ్దము యొక్క శక్తి. కార్యక్షేత్రం, దీన్ని ఏమి ఇచ్చారా మనకు? సమయ సందర్భాలు. ఓకేనా? సమయమును సందర్భమును. వింత చప్పుడు, వింతైన చప్పుడు. సభ కంపము, సభ వలన కంపము. గులాబీ పువ్వు, గులాబీ అనే పేరు గల పువ్వు. ప్రజాహితము, ప్రజల యొక్క హితము. ప్రసన్న వదనం, ప్రసన్నమైన వదనం. కవితాచరణం, కవిత అందలి చరణం. 2 నిమిషాలు, 2 సంఖ్యగల నిమిషాలు. మనకు నేను ఇక్కడ కొన్ని సామాన్య వాక్యాల రకాలు ఇచ్చాడు. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ప్రశ్నార్థకం. అలవాటును అదుపులో పెట్టుకోవాలి విద్యార్థకం. ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో సందేహార్థకం. అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా ప్రశ్నార్థకం. జలియన్ వాలా బాగ్ పాఠ్యాంశాన్ని రాసిన కవి డాక్టర్ ఉమర్ అలీ షా. వీరు 1945 అంటే 19వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన రచనలు వచ్చి మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం వంటి నాటకాలు రాశాడు. బ్రహ్మ విద్య
బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం వంటి పద్య గ్రంథాలు, ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, ఇక్కడ చూడాలి మహమ్మద్ అంటే ఒత్తు వచ్చింది, మహమ్మద్ వారి చరిత్ర, సాధనా పదం వంటి గద్య రచనలు. ఈయన యొక్క బిరుదులు వచ్చి పండిట్ మౌల్వి, కవిశేఖరన్ బిరుదు కూడా ఉంది. తర్వాత మహాకవిగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితునిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వారు వీరిని గౌరవ డాక్టరేట్తో సత్కరించారు. మనకు జలియన్ వాలాబాగ్ భాషాంశాల గురించి చర్చిస్తున్నాం. ఇక్కడ కాటకం అంటే కరువు, శీతజాతి అంటే తెల్ల జాతి ఆంగ్లేయులు, తులువ అంటే కుటిల బుద్ధి కలవాడు చెడ్డవాడు, తర్వాత రుధిరం అంటే రక్తం. పర్యాయ పదాలు తీసుకున్నట్లయితే ఇది చాలా జాగ్రత్తగా చూడడమా, పయోదరం అన్న, జలధరం అన్న, అంబుధరం అన్న, దానికి ఈ మూడు పదాలు ఏమిచ్చిన దరం అనేది వస్తే మేఘం మబ్బు అని రాయాల. మళ్ళీ చూడండి, పయోదరం, జలధరం, అంబుధరం అని వస్తే మాత్రం మేఘం మబ్బే రాయాల. అంబోది, పయోధి, జలధి, వదది అంటే సముద్రం, సాగరం అని రాయాలి. అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆర్తి అంటే దుఃఖము, బాధ. రణం అంటే యుద్ధము, పోరాటం, సంగ్రామం ఇలా. ఉదకం అంటే నీరు, జలం. నానార్థాలు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, కోతి, యముడు, ఇంతకుముందు చెప్పుకున్నాం దీన్ని. గజం అంటే ఏనుగు, 3 అడుగుల కొలత. మోక్షం అంటే కైవల్యం, విడుపు. ఉత్పత్తార్థాలు. నీహారము అగ్ని చేత దహింపబడేది, మంచు. పాతకము పతనానికి కారణమయ్యేది, పాపం. పానీయం పానము చేయబడేది, నీరు. ఇకపోతే ప్రకృతి వికృతులు. ఇక్కడ కిరీటి అంటే క్రీడి, దోషి అంటే దోసి, చండిక అంటే చండి, రాక్షసుడు అంటే రక్కసుడు. కిరీటి, క్రీడి ఇది కొత్తగా వచ్చింది, మనం ఒకసారి జాగ్రత్త చూడాలి. సందులు. కవటాకులు, కవట ప్లస్ ఆకులు, కవటాకులు. ఇది సవర్ణ దీర్ఘసంధి. ఉద్యత్ భక్తి, ఉద్యత్ ప్లస్ భక్తి జససంధి. అర్థమవుతుందా? ఉద్యత్ తా దాగా మారిందమ్మా. పాలు, పాలు అరసొన్న, జేసి సున్నా కూడా. ధ్వజమెత్తి, ధ్వజము ప్లస్ ఎత్తి ఒత్తు సంధి. శాసనాగ్ని, శాసన ప్లస్ అగ్ని సవర్ణ దీర్ఘ సంధి. ప్రాణార్థములు, ప్రాణ ప్లస్ అర్థములు. ఓకే, తర్వాత జస్వసంధి పదాలమ్మ కొన్ని. జస్త్వ సంధి. వాగీసుడు, వాక్ ప్లస్ ఈసుడు. అజంతం, అచ్చు ప్లస్ అంతం. విరాట్ ప్లస్ రూపం, విరాట్ రూపం. జగత్ ప్లస్ అంబ, జగదంబ. ఇది జస్వసంధి. మనకు వాగ్వాదం కూడా, ఇది చాలా ఇంపార్టెంట్. హృద్వారం, హృత్తు ప్లస్ ద్వారం, హృద్వారం. ఇవన్నీ కూడా మనకు సవర్ణ దీర్ఘ జస్వసంధి పదాలు. సమాస పదాలమ్మ. రౌలట్ శాసనము, రౌలట్ అని పేరు గల శాసనము, సంభావన. యూరప్ దేశము, యూరపు అని పేరు గల దేశం. సాధు సంసారులు, సాధువులను సంసారును ద్వంద్వ సమాసము. అస్త్ర అదే అన్న వస్త్రాలు, అన్నమును వస్త్రమును ద్వంద్వ సమాసము. భారత వీరకోటి, భారత వీరుల యొక్క కోటి షష్ఠి తత్పురుషము. మానభంగము, మానమునకు భంగము షష్ఠి తత్పురుషము. రణ వ్యాపారము, రణమనిడి వ్యాపారము రూపక సమాసం. దుఃఖ సముద్రం, దుఃఖమనిడి సముద్రం రూపక సమాసం. ఇక్కడ మనకు ఆ దుఃఖ సముద్రము, భారతీయ హృద్వారము సొచ్చి అగ్నిజ్వాలలు వీచిచుండేటంతేను అనేది మనకి ఇక్కడ ఇచ్చున్నాడు, కానీ మనకి ఇది ఉదాహరణ అడగడం లేదు. అగ్నిజ్వాలల వలె అని వస్తే ఉపమాలంకారం అని రాయాలి. అగ్ని వలె అనే పదం లేకపోతే రూపకాలంకారం రాయాలి. అదొకసారి చూసుకోండి. దీంట్లో ఇంకా మనకు ప్రకృతి సందేశం. ప్రకృతి సందేశం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం కౌపరిచయం అమ్మ
కవిపరిచయంలో ప్రకృతి సందేశం పాఠ్యభాగాన్ని రాసిన కవి యమ్మనూరు చిన వెంకటరెడ్డి. వీరిని వైసీవీ రెడ్డిగా సుపరిచితులు. 20వ శతాబ్దానికి చెందినవారు. రచనలు తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణ నిలయం, తర్వాత వైజయంతి, పారిజాతం మొదలైన కావ్యాలు. గట్టి గింజలు, కథల సంపుటి వీరి రచనలు. ఇక ఈ పాఠ్యాంశంలో భాషాంశాలు. ముకురం అంటే అద్దం, పికం అంటే కోయల, నెమ్మి అంటే నెమలి. ఈ ప్రకృతి వికృతిగా కూడా నెమలి అంటే నెమ్మి రాయాల. సరోవరం అంటే సరస్సు, నెత్తావి అంటే సువాసన. ఇక పర్యాయ పదాలు తీసుకుంటే పుష్పాలు, కుసుమాలు, విరులు. రజని వెలుగు, కొండ, పర్వతం, గిరి, అడవి, అరణ్యం, విపినం, ఆట, నటన, లాస్యం. నానార్థాల్లో తీసుకున్నట్లయితే ఇక్కడ అరుణం అంటే ఎరుపు, కుష్ఠవ్యాధి, బంగారం. మతం అంటే అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. కొమ్మ అంటే శాఖ, స్త్రీ, కోట, బురుజు. నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, నెమలి. గగనం అంటే ఆకాశం, శూన్యం, దుర్లభం. సరే, ఇక్కడ ఉత్పత్తర్థాల్లో పికము అంటే చాటు నుండి కూయినది. అచలము అంటే చలనము లేనిది, పర్వతం. పయోధరం చూశారు కదమ్మా, ఇక్కడ ఉతకమును ధరించినది మేఘం. ధరం అంటే ధరం అని చెప్పారు కాబట్టి. నగము అంటే గమనము లేనిది, కొండ. మేఘం మెయిలు లేదా ముగులు అని రాయొచ్చు. నాట్యం నట్టువ. కవిత కైత కై. రాజు రాయలు. మతములన్నీ, మతములు ప్లస్ అన్ని ఉత్వసంది. దేనె, పువ్వు ప్లస్ తేనె ప్రాతది సంధి. లతాళి, లత ప్లస్ ఆళి సవన దీర్ఘసంధి. కొలువైన, కొలువు ప్లస్ అయిన కొలువైన ఉత్వసంధి. ఇకపోతే భయపడు, భయంపడు, భయము ప్లస్ పడు. కష్టపడు, కష్టము ప్లస్ పడు. ఇష్టపడు, ఇష్టము ప్లస్ పడు. సందేహపడు, ఇక్కడ సందేహం ప్లస్ పడు. పడు వచ్చింది కాబట్టి పడ్వది సందమ్మ ఇది. ఇకపోతే విగ్రహ వాక్యాలు. గగన కాంత, గగనము నందలి కాంత సప్తమి తత్పురుషము. సమత మమతలు, సమతయును మమతయును ద్వంద్వ సమాసము. మేఘ మాలికలు, మేఘము యొక్క మాలికలు. కరెక్టేనా? కరెక్టే సార్. అది మళ్ళీ తప్పు చెప్తే అది చూసుకుందాం సార్. సమాసం. సుందర మేఘాలు, సుందరమైన మేఘాలు విశేషణ పూర్వపదం. కుటిల బుద్ధి, కుటిలమైన బుద్ధి విశేషణ పూర్వపదం. తిండి గింజలు, తిండి కొరక గింజలు చతుర్థి. అనురాగ సాగరం, అనురాగమైన సాగరం ఈ రూపక సమాసం. ఇకపోతే ఇక్కడ ముక్కంటి, 3 కన్నులు కలవాడు. ఆజానుబాహుడు, జానువుల వరకు బాహువులు కలవాడు. చతుర్ముఖుడు, 4 ముఖాలు కలవాడు. పద్మాక్షి, పద్మం వంటి అక్షములు కలది. కలది కలవాడు అని వస్తే మనకు బహువ్రీహి సమాసం. ఓకే. ఇకపోతే చేజారిన బాల్యం. చేజారిన బాల్యంలో మనకు చేజారిన బాల్యం వ్యాసం కదా అయిపోయింది. నిష్కల్మషంగా, మిహి ప్లస్ కల్మషంగా మనకు ఇది మిహి ప్లస్ కల్మషంగా విసర్గ సంధి. నిష్కల్మ స్వార్థం లేకుండా. తర్వాత బీజం అంటే విత్తనం. ఉత్తరోత్తర అంటే ముందు ముందు. పర్యాయపదాలు. అబ్దము సంవత్సరము, డెందము యద, వాన వృష్టి, కోరిక ఆకాంక్ష. ఇకపోతే మనకు ప్రకృతి వికృతులు. గర్వము గరువము, చిత్రం
చిత్తరువు, తంత్రం తంతు, ఖండం అంటే కండ లేదా గండ్ర. జాతీయాలు ఇక్కడ చేయి తిరగడం అంటే చేసే పనిలో నైపుణ్యం సాధించడం. చేజారిపోవడం, మనకు దక్కాల్సినది దక్కకుండా పోవడం. చీకు చింత లేకపోవడం అంటే ఏ విధమైన బాధలు లేకుండా ఉండడం. మూల బీజాలు అంటే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఉపయోగపడే మంచి లక్షణాలు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఉపయోగపడే మంచి లక్షణాలు. అప్పుడు ప్లస్ అప్పుడప్పుడు ఆమ్లెట్ సంధి. దీపము ప్లస్లు లోనాల సంధి. ఎప్పుడు ప్లస్ అయినా ఎప్పుడైనా ఉత్తస్తుంది. దశ ప్లస్ అబ్దం. గర్వము ప్లస్ గర్వపడు మనకు అడ్వాది సంధి. తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు గసగదవాదిస్తుంది. సాహిత్య ప్లస్ అభిమానం సాహిత్యాభిమానం సౌందర్యస్తుంది. మనకి ఇక్కడ సాహిత్య అభిరుచి అంటే సాహిత్యమునందు అభిరుచి అనేది మనకు సప్తమి తత్పురుషంగా చెప్పచ్చు. చేతి యొక్క రాత షష్ఠి తత్పురుషం. కల్మషము లేనిది నన్ను తత్పురుషము. 4 దిక్కులు, 4 సంఘీయ దిక్కులు దిగు సమాసము. చిన్నదైన చిన్నపిల్ల విశేషణ పూర్వపదం. బద్ధము కానిది నన్ను తత్పురుషం. శక్తి సామర్థ్యాలు ద్వంద్వ సమాసము. బాల్యమునందల మిత్రులు సప్తమి తత్పురుషము. ఓకే, నెక్స్ట్ జీవని. ఇక్కడ మనకు జీవని అనే పాఠ్యాంశంలో తీసుకుంటే మనకు కథానిక అనే ప్రక్రియ ఇక్కడ మనం జీవని అనే పాఠ్యాంశంలో కథా ప్రక్రియ అనేది ఒకసారి చర్చిద్దాం. కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు. తెలుగు సాహిత్య ప్రక్రియలో కథానిక ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన సన్నివేశానికి సంఘటనలకు మధ్య గల సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని యొక్క లక్ష్యము, పాత్రలు, నేపథ్యము, ఇతివృత్తము, జీవిత వాస్తవిక చిత్రణ, కంఠస్వరము అనేది ఇందులో ప్రధానమైనటువంటి భాగాలుగా ఉంటాయి. ఇందులో నీతి ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ ఈ పాఠ్యాంశంలో తీసుకున్నట్లయితే మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నువ్వు ఎలా తోడ్పడగలవు అనేది కొంచెం చూసుకోవాలి. తర్వాత భాషాంశాలు. విన్యాసాలు అంటే నేర్పుతూ చేసే పనులు. అంధకారం అంటే చీకటి. తర్వాత ఆత్మస్థైర్యం అంటే గుండె నిబ్బరం. వేణువు అంటే పిల్లన గ్రోవి. లేసము అంటే కొంచెము. ఇక పర్యాయ పదాలు తీసుకుంటే సుధ, పీయూషం, అమృతం. క్షుధ, ఇంతకుముందు సుధ అన్నాం, ఇప్పుడు క్షుధ, ఆకలి, క్షుత్తు. రవి, సూర్యుడు, భానుడు. శిక్షణ, అభ్యాసం, తర్పీదు. ఇవన్నీ మనకు పర్యాయ పదాలు. కోరిక, కాంక్ష, ఈప్సితం, ఆశ అయినట్టు. తర్వాత నానార్థాలు తీసుకున్నట్లయితే ఉదరము అంటే పొట్ట, యుద్ధం, నడుము. విన్యాసము అంటే చక్కని ప్రదర్శన, రచన. అమృతం అంటే సుధా, పాలు, ముక్తి. నానార్థాలు. తర్వాత మబ్బు అంటే మేఘము, చీకటి, అజ్ఞానం. ఉత్పత్తార్థాలు. ఆకాశము అంటే దీని యందు సూర్య చంద్రులు ప్రకాశించెదురు గగనం. అమృతం మరణాన్ని పొందింపనిది కలిగింపనిది అని కూడా రాయొచ్చు. ఇకపోతే విశ్వనాథుడు, విశ్వానికి నాథుడు శివుడు. గురువు అజ్ఞానాంధకారాన్ని తొలగించువారు. ఇక్కడ పక్షి, వైద్యులు, విద్యులు. ఆరోగ్యం రాత్రి అది నిద్ర ఇచ్చాడు. తర్వాత అర్ధరాత్రి, అద్దమ, రేయి.
అపూర్వం, అభూరం. గుసగుసలు అంటే ఏదైనా రహస్య విషయాన్ని గురించి చెప్పే సందర్భం. మారుమోగుట, ఎక్కువ ప్రచారం జరగడం. మనసులో ముళ్ళు, మనసులో విపరీతమైన బాధను దాచుకోవడం అనే సందర్భంలో. చేజారిపోవు, మనకు దక్కాల్సిన వస్తువు దక్కినట్లే అనిపించి దక్కకుండా పోవడం. మనకు దక్కాల్సిన వస్తువు దక్కినట్లే అనిపించి దక్కకుండా పోవడం. సంధులు, సైనికురాలు, సైనిక ప్లస్ ఆలు రుగాగమ సంధి. ప్రత్యేకం, ప్రతి ప్లస్ ఏకం ఎణదేశ సంధి. కుటుంబము ప్లస్ అంతా, కుటుంబం అంతా ఉత్వ సంధి. అవయవాలు, అవయవము ప్లస్లు లుల్లల సంధి. ఎండుటాకు, ఎండు ప్లస్ ఆకు టొగాగమ సంధి. మదొక, మది ప్లస్ ఒక ఎత్వ సంధి. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు అమ్మడి సంధి. అవసరమైన, అవసరము ప్లస్ అయిన ఉత్వ సంధి. తగిలినంత, తగిలిన ప్లస్ అంత అత్వ సంధి. లేకపోతే విసర్గ సంధి పదాలు ఇచ్చాడు. శిరురత్నం, తఫు, బలం, పయోనిధి, వచోనిచం. ఇక్కడ శిరహ ప్లస్ రత్నం, తపహ ప్లస్ బలం, పయ ప్లస్ నిధి, వచహ ప్లస్ నిజం. అంటే విసర్గం లోపిస్తుంది, ఆకారం ఓకారంగా మారుతుంది. ఇకపోతే మనశ్శాంతి, తపశక్తి, చతుషష్ఠి, నభస్సుమం. అంటే విసర్గాంత పదాలకు శ్యాశాసాలు ద్విత్వాలుగా మారుతాయి. తర్వాత యశకాయము, తపఫలము, ఇవి సంధిలో మార్పు రాదు. అంతః ప్లస్ ఆత్మ, అంతరాత్మ. చతుహు ప్లస్ భుజుడు, చతుర్భుజుడు. ఆసి ప్లస్ వాదం, ఆశీర్వాదం. పునః ప్లస్ ఆగమనం, పునరాగమనం. ఇవన్నీ కూడా విసర్గ సంధిలే. ఇకపోతే ధనుహు ప్లస్ టంకారం, ధనుష్టంకారం. నిహి ప్లస్ ఫలము, నిష్ఫలం. తర్వాత నిహి ప్లస్ తేజము, నిస్తేజము. అంటే ఇక్కడ విసర్గాంత పదాలకు అంటే ఇస్సు, ఉస్సు పదాలకు కాకాలు, పాపాలు అయితే షకారం వస్తుంది. నిహి ప్లస్ తేజము, నిస్తేజము. దుహు ప్లస్ చేష్టతం, దుశ్చేష్టతం. ధను ప్లస్ టంకారం, ధనుష్టంకారం. ఇక్కడ చూసుకున్నట్లయితే చాచాలకు శకారము, టాటాలకు షకారము, తాత్తాలకు సకారం అనేది మనకు విసర్గంలో వస్తుంది. అది చూసుకోవాలి. 5 నెలలు, ఐదైన నెలలో దిగు సమాసం. మృదు మధురం, మృదువైనది, మధురమైనది, విశేషణ ఉభయపదం. జ్ఞానదీపం, జ్ఞానమైనది దీపం, రూపక సమాసం. అనూహ్యము, ఊహ్యము కానిది నంతత్పురుషం. పిల్లల ప్రపంచం, పిల్లల యొక్క ప్రపంచం. ఇకపోతే దీంట్లో సామాన్య వాక్యాల రకాలు ఇచ్చారు. పాపాయి నడవగలదు, సామర్థ్యార్థకం. పిల్లలు మీరందరూ ఆడుకోవచ్చు, అనుమత్యార్థకం. వాన వస్తుందో రాదో, సందేహార్థకం. ఆహా, ఆ చిత్రం ఎంత బాగుందో, ఆశ్చర్యార్థకం. వర్షాలు కురవక పంటలు పండలేదు, హేత్వార్థకం. ఇకపోతే లాస్ట్ అది రాజధర్మం పాఠం. ఇక్కడ రాజధర్మం పాఠంలో మనకు కవి పరిచయం చూసుకున్నట్లయితే కవి కనిపించిందే. కవి శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన కాలం 16వ శతాబ్దం. ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులు వంశ ప్రభువు. ఈయన రచనలు వచ్చి మదాలస చరిత్ర, సత్యవధు ప్రేరణం, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన కావ్యాలు. తెలుగులో ఆముక్తం మాల్యదనే ప్రబంధం రచించారు. ఈయన బిరుదులు వచ్చి సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూడు రాయర గండడు, ఆంధ్రభోజుడు అనే బిరుదులు. ఈయన యొక్క శైలి ఎలా ఉంటుందంటే, ఈయన చిన్ననాటి నుంచి ఆయన సామాన్య ప్రజల మధ్య తిరగడంతో సరళంగాను వాళ్ళ జీవిత చరిత్రలను విశ్లేషించి పరిశీలించి సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత సహజ సుందరంగా ఈయన యొక్క శైలి ఉంటుంది. ఈయన అష్టదిగ్గజ కవుల్ని పోషించాడు. ఈయన యొక్క యుగాన్ని ప్రబంధ యుగం అంటారు. మరొక పేరు ఏంటంటే స్వర్ణయుగం అని అంటారు. ఇక్కడ దీంట్లో అభినందన పత్రాలు వస్తున్నాయి. తర్వాత కాపురుషులు అర్థాలు. కాపురుషులు అంటే చెడ్డవాడు, దుష్టుడు. స్వప్నం, కళ. ఆస్థ, శ్రద్ధ, ప్రయత్నం. పిశక్కులు, వైద్యులు. హితులు, మేలు కోరేవారు. మృషలు, అసత్యాలు, అబద్ధాలు. మృషలు అంటే అసత్యాలు, అబద్ధాలు. తర్వాత పర్యాయ పదాలు. కలన అంటే యుద్ధం, రణం, సంగ్రామం, సమరం. బృందం అంటే సమూహం, గుంపు.
క్షితి అంటే భూమి, పుడమి, నేల, అవని. తర్వాత నానార్థాల్లో వృద్ధి అంటే అభివృద్ధి, వడ్డీ, సంతోషం. లేకపోతే నయం అంటే నీతి, మృదువు, అందం. ఋతం అంటే సత్యము, నీరు, సత్ప్రవర్తన. కాడ అంటే రెల్లు, బాణం, నీరు. శరం ఒక నిమిషం మనకు తుడిమ, బాణం. ఓకే. ఉత్పత్తార్థాలు. పురోహితుడు శాంతిక పౌష్టికాది క్రియల యందు ముందర ఉంచబడువాడు. మంత్రి ఇది చేయవచ్చును ఇది చేయకూడదని తెలిపేవాడు. నృశంస్యము నరులను పీడించేవాడు దుర్మార్గుడు. దుర్గము ప్రయాసముచే పొందదగినది, కోట. ఉత్పత్తార్థాలు. మౌక్తికం అంటే ముత్యం. పశువు అంటే పసరము. ద్వీపము అంటే తీవి. శక్తి అంటే సత్తువ. నిద్ర అంటే నిదుర. ఇకపోతే వ్యాకరణ అంశాలు. ఎవ్వాడు ఏ ప్లస్ వాడు త్రికసంధి. గుణాతీతుడు గుణ ప్లస్ అతీతుడు సౌందర్య సంధి. ఒకంత ఒక ప్లస్ ఇంత అత్వసంధి. దీవులు ప్లస్ కొన్న గసడదవదేశంది. మృషయేని వృష ప్లస్ ఏని అచ్చుల్లో ఏని ఎడాగమ సంధి. ఇకపోతే ఎదగోరు యదన్ ప్లస్ కోరు అన్ని వచ్చింది కాబట్టి సరళ దేశంది. ఎత్తరి ఏ ప్లస్ తరి శ్రీకసంధి. తదనంతరం తత్ ప్లస్ అంతరం జస్వసంధి. కన్ను ప్లస్ ఒకటి ఉత్తసంధి. వాడు ప్లస్ ఓలే గసరదవా దేశంది. వాడు పోలే. కలని యందు నక్క సప్తమి తత్పురుషము. పెర అయిన కన్ను విశేషణ పూర్వపదం. దేశ వైశాల్యం దేశం యొక్క వైశాల్యం షష్ఠి తత్పురుషం. లోభము కానిది నంత తత్పురుషం. దుష్టమైన ప్రవర్తన కలవాడు బహుళీ సమాసం. రాజు దీంట్లో అలంకారం శ్లేష అలంకారం ఇచ్చారమ్మా. రాజు కువలయానందకరుడు. ఈ వాక్యంలో రాజు అనే పదానికి చంద్రుడు, భూపాలుడు, తర్వాత ఇంద్రుడు అనేటువంటి అర్థాలు అనేక అర్థాలు వచ్చాయి కాబట్టి శ్లేష అలంకారం. ఇందులోనే లేమ ధనుజుల గెలవగలేమ. ఓకే. ఇకపోతే కన్యాశుల్కంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే నాటకం. ఈ నాటక ప్రక్రియను ఒకసారి చూద్దామమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దామా? ఈ టెక్స్ట్ బుక్లో ఇది. ఓకే. నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం. కావేశ నాటకం రమ్యం అన్నారు మన అలంకారికులు. దశవిధ రూపకాల్లో నాటకమే ఉత్తమమైనదని సాహితీ విమర్శకుల అభిప్రాయం. నాటకం సమాహార కళ. ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండడం వల్ల నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది. నాటకంలో సహజంగా 4 నుండి 10 వరకు అంకాలు ఉంటాయి. నాటకంలో సంభాషణలకి, అభినయానికి, నటుల హావభావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది. దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇకపోతే ఈ నాటకంలో మనకి సంభాషణ అనేది ఉంటుంది. తర్వాత కరపత్రం ఒకటి కూడా ఉంటుందమ్మా. కరపత్రంలో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందుగా సంబోధన ఉంటుంది. ఏమని? చూడండి, ఆస్వాదించండి, ఆనందించండి. కళాభిమానులారా అనేది ఒక సంబోధన ఉండాలి. మధ్యలో కొటేషన్ ఉండాలి. ఇక్కడేమో చూడండి, ఇక్కడ ప్రదర్శన తేదీ ఉంది. ఇక్కడ ప్రదర్శన తేదీ 12 ఉంది చూసారా? ఇక్కడ మళ్ళా స్థలం కింద ఇచ్చాడు. స్థలం దగ్గర తేదీ ఇచ్చామమ్మా. ఈ తేదీ అంటే ప్రదర్శన తేదీను కరపత్రం కొట్టించిన తేదీకి మార్పుగా ఉండాలి. ఒకే తేదీ ఉండకూడదు. ఇక్కడ ప్రతులు అనేటువంటిది రాయాలి. 5 ప్రతులు అని పెట్టి 500 అని రాయాలి. ఇక్కడ ఈ చివరిలో వస్తే ఇట్లు అది శ్రీనివాస కళా పరిషత్ సభ్యులు, అది ఏ ఊరు ప్రాంతంలో ప్రదర్శించారు అనేది ఉండాలి. ఇక్కడ మనకు ప్రతులు అనేది లేదు, అది చూసుకోవాలి. ఆ ప్రతులు కానీ ఆ యొక్క స్థలం కానీ తేదీ కానీ ఈ మార్జిన్కి పక్కనే దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఓకే. శిస్తు అంటే పన్ను. దీంట్లో భాషాంశాలు.
శిస్తు అంటే పన్ను, ఓష్టం అంటే జ్వరం, కాయిల అంటే దివాల, గొట్టికాయలు అంటే గోలీకాయలు, తర్జుమా అంటే అనువాదం. ఇవి సంబంధించి అర్థాలు. పర్యాయ పదాలు: ఉత్తరం జాబు లేఖ, జీతం అంటే వేతనం భృతి, సొమ్ము అంటే ధనము ద్రవ్యము. ఇకపోతే నానార్థాలు: తల్లి అంటే మాత, పెద్దది, పూజ్యురాలు. తర్వాత పెద్ద అంటే వృద్ధుడు, గొప్పవాడు, జ్యేష్ఠుడు. తర్వాత అధికారం అంటే దొరతనం, అధ్యక్షత, ఆశ్రయం. అర్థము అంటే ధనము, కారణం, శబ్దార్థం. సంతోషం, ఆనందం, తృప్తి, ధైర్యం. ప్రకృతి వికృతులు: పురము ప్రోలు, నీరము నీరు, ఛాత్రుడు చెట్టు, ప్రభాతము వరువాత, దర్శనము దరిశనము. కళ్ళు కాయలు కాచు, అదే పనిగా ఎదురు చూడడం. చెవి కోసుకొని, ఇష్టమైన విషయాలను వినడానికి ఎక్కువ ఆసక్తి చూపడం. కడుపులో పెట్టుకొను, ఎక్కువ ఆదరణను చూపించడం. చర్మం చుప్పులు కుట్టించు, చేసిన ఉపకారానికి బదులుగా ఎక్కువ కృతజ్ఞతను చూపించడం. తర్వాత సందులు: అభ్యంతరం, అభి ప్లస్ అంతరం ఏనాదిస్తుంది. రవ్వంత, రవ్వ ప్లస్ అంత అత్వసంది. సావకాశం, సా ప్లస్ అవకాశం సవన తెలుస్తుంది. కళ్ళిదుట, కళ్ళ ప్లస్ ఎదుట అత్వసంది. ఇకపోతే వ్యతిరేక వాక్యాలు ఇచ్చాడు. ఆ కప్పు ఖాళీగా ఉంది, ఆ కప్పు ఖాళీగా లేదు. వానలు ఎక్కువ పడ్డాయి, వానలు ఎక్కువ పడలేదు. నాటక ప్రదర్శన జరిగింది, నాటక ప్రదర్శన జరగలేదు. ఓకే. ఇకపోతే యుద్ధ విజేత. ఇంకో పాఠం కూడా ఉంది కదా. సరే, ఈ పాఠం అయిపోతుంది. సరే, యుద్ధ విజేతలో తీసుకున్నట్లయితే కౌపరిచయం కనిపించిందా? నాకు కనిపించింది. యుద్ధ విజేత అనే పాఠాన్ని నేతల ప్రతాప్ కుమార్ గారు రాశారు. ఈయన 1965 సంవత్సరంలో నిడదవోలులో జన్మించారు. అంటే 20వ శతాబ్దం రచనలు వచ్చిన ఈయన నిడదవోలు. ఈయన వచ్చి నిడదవోలు మండలం తూర్పుగోదావరి జిల్లా కదా, పశ్చిమ గోదావరి కదా, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విద్యేశ్వర గ్రామంలో జన్మించారు. ఈయన రచనలు పాలకంకి, దళిత నాణీలు, అన్నం గిన్నె, భీంపాల రాగం, పుట్టినరోజు ఒకటి, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం, శాస్త్రీయత, నా భూమికి నేనే, సమత, వసంతగానం, పిల్లల కోసం, అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర మొదలైన గ్రంథాలు రాశాడు. విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు. 2021లో మరణించాడు. సరే, ఇకపోతే ఇక శాంతి గురించి మనకు రాయాలి. తథ్యం, భాషాంశాలు. తథ్యం అంటే తప్పనిసరి, నిజమని కూడా రాయచ్చు. తథ్యం అంటే తప్పనిసరి. తరహాసం, చిరునవ్వు, వ్యూహం, ప్రణాళిక. తర్వాత త్యజించి, విడిచిపెట్టి. పర్యాయ పదాలు: యుద్ధం, సమరం, సంగ్రామం, విజయం, గెలుపు, జయం, కీర్తి, యశస్సు, పేరు, ఖ్యాతి. తర్వాత నానార్థాలు: పశువు అంటే గొర్రె, ఆత్మ, 4 కాళ్ళ జంతువు. గొర్రె, ఆత్మ, 4 కాళ్ళ జంతువు. కాలం అంటే సమయము, నలుపు, చావు. రాజ్యము, రాష్ట్రం, ఏలుబడి, దొరతనం. ముఖం, మొగం, పక్షి, పక్కి, పుణ్యం. లోలాల సంధి: సంవత్సరాలు అంటే సంవత్సరము ప్లస్లు, లోలాల సంధి. కొమ్మలు ఎగరేసిన, కొమ్మలు ప్లస్ ఎగరేసిన, ఉత్వ సంధి. చర ప్లస్ అచర, సవర్ణ దీర్ఘ సంధి. ఇంకొకరు, ఇంకా ప్లస్ ఒకరు, అత్వ సంధి. మానవాళి, మానవ ప్లస్ ఆలి, సవర్ణ దీర్ఘ సంధి. ఒక ప్లస్ ఒక, ఆమ్లెట్ సంధి. ఎందుకు ప్లస్ అవుతుంది, ఎందుకు అవుతుంది, ఉత్వ సంధి. అతను ప్లస్ ఎప్పటికీ ఉత్వ సంధి. నెత్తికి ఎక్కు,
నెత్తికి ప్లస్ ఎక్కు, నెత్తికి ఎక్కు ఎత్తు సంధి. యుద్ధ ప్లస్ ఉన్మాది, యుద్ధోన్మాది గుణసంధి. శత్రురాజ్యం, శత్రువు యొక్క రాజ్యం. షష్ఠీ తత్పురుషం, భార్య బిడ్డలు, భార్యను బిడ్డలయును. రాజ్య భోగాలు, రాజ్యము నందలి భోగాలు. యుద్ధ వ్యూహం, యుద్ధమునందు వ్యూహం. తర్వాత మరణ మృదంగం, మరణమనిడి మృదంగం. అర్ధ బలము, అర్ధము చేత బలము. పసివారైన పిల్లలు, పసిపిల్లలు. చిరుదరహాసం, చిరుదైన దరహాసం విశేషణపూర్వక పరంగా. ఇక్కడ భూమి ఆకాశాలు ఏకమగినట్లుగా వర్షం కురుస్తుంది. అతిశక్తి అలంకారం. మా పొలంలో బంగారం పండింది, మా పొలంలో నీళ్లు పాతాళానికి చేరాయి. పీటి ఉష గాలి కంటే వేగంగా పరిగెత్తింది. మలయగిరి పర్వతం, మలయగిరి నుండి వచ్చే గాలి గాలి. ఇది లాటాన ప్రాస అలంకారం. అమ్మ చూపించే ప్రేమ ప్రేమ. ఈ రెండు లాటాన ప్రాస అలంకారం. ఇకపోతే చివరగా సూక్తి సుధ. ఈ పాఠ్యాంశంలో మనకు భాషాంశాలు ఒకసారి చూద్దాం. భాషాంశాలలో ఇందులో మనకు గోడపత్రిక ఒకటి ఉంటుందమ్మా. అన్నమాచార్యుని జయంతి వారోత్సవాల గురించి అది చూసుకోవాలి ఒకసారి. ఆద్యుడు అంటే ప్రథముడు, మొదటివాడు. ఆపేక్ష అంటే కోరిక, కాంక్ష. సద్గతి అంటే మోక్షం, ఉత్తమ గతి. ఘనత అంటే గొప్పదనం. ఆరడి అంటే నింద. ఇకపోతే పర్యాయ పదాలు. ప్రాణం, ఉసురు, జీవం. కోరిక, వాంఛ, తృష్ణ, ఈప్సితం. వరులు, పరులు, ఇతరులు. మేను, శరీరం, దేహం. చింత, తలపు, దిగులు, బెంగ. స్వర్గం, దివి, నాకం. నానార్థాలు. మతి అంటే ఎరుక, తెలివి, బుద్ధి. కులం అంటే వంశము, జాతి, ఇల్లు. గుణం, స్వభావం, వింటినారి. సుధ, పాలు, అమృతం. ప్రకృతి వికృతులు. భక్తి, భక్తి. స్థిరం, తీరం. ప్రాణం, పానం. భాష, భాష. నిఖం, నిజం. గుణం, గుణం. దీంట్లో వ్యాకరణ అంశాలు. సంకీర్తనాచార్యుడు, సంకీర్తన ప్లస్ ఆచార్యుడు సవర్ణ దీర్ఘ సంధి. వైరాగ్యపు పద్ధతి, వైరాగ్యము ప్లస్ పద్ధతి పుంపాదేశ సంధి. నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ ఆమ్రెడిత సంధి. పరమాత్ముడు, పరమ ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. పరధన ప్లస్ ఆపేక్ష, పరధన ఆపేక్ష. దోషాలున్న, దోషాలు ప్లస్ ఉన్న ఒత్త సంధి. సద్గతి, సత్ ప్లస్ గతి జస్త్వ సంధి. మహాత్ముడు, మహా ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. ఇదే తీసుకుంటే మహా అయిన గొప్పదైన ఆత్మ కలవాడు బహురీయ సమాసం. దీపం ఉండగా, దీపము ప్లస్ ఉండగా దీపం ఉండగా ఒత్త సంధి. తపస్సు ప్లస్ చర్య, తపశ్చర్య. సత్ ప్లస్ చిత్, సచ్చిత్. జగత్ ప్లస్ జనని, జగజ్జనని. ఇవి తీసుకుంటే చతుస్సంధి పదాలు. ఇక్కడ అలంకారం తీసుకున్నట్లయితే ముక్త పద గ్రస్తాలంకారం ఉంది. మన వేటికి నూతనమా, నూతనమా. తనమానిని ప్రేమ తనకు దక్కితి ననుమ. ననుమానక, ననుమానక. దయ, ధన, దయ, ధన. ధనరంతులు మాని సరసవదవు రమ్మనవే. ఇక్కడ మనకు ముక్త పద గ్రస్తాలంకారం ఇచ్చారు. ఇక్కడతో మనకు పద్య పాఠ్యాంశాలు సమాప్తం.